వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు జూలై 5వ తారీఖు భువనగిరి నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికారం కోసం ప్రశ్నించే గొంతుగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వారి తరపున కొట్లాడేటువంటి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న కాబట్టి తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన జూలై 5వ తారీఖు నాడు భువనగిరిలో చలో భువనగిరి పేరుతో సమరభేరి మహాసభను నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం కోసం ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రమారమి 78 సంవత్సరాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దాస్య శృంఖలాలు తెంచేటువంటి మహాసభ కాబట్టి సమరవేరికి భువనగిరిలో తలపెట్టినటువంటి సమరవేరికి ఈ సంఘ మండలంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేసి మన దాస్య శృంఖలాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల దాస్య శృంఖలాలు తెంచే రోజు కాబట్టి ఆ సభతోటి ఈ దాస్య శృంఖలాలు పటాపంచలైపోతాయి. కాబట్టి మనకు బీసీలకు రాజ్యాధికారం అతి చెరువులో ఉన్నది కాబట్టి బీసీలకు రాజ్యాధికారం సాధించుకునే దిశగా మనం ముందుకు పోవాలని ఈ సంఘ మండల ప్రజలను ఉద్దేశించి కోరుతా ఉన్నాం. ప్రజలారా, తాడిత బీడిత ప్రజలారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సోదరులారా, అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు గత 78 సంవత్సరాల నుంచి అధికారం చేజిక్కించుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీలను వారి పల్లకి మోసే బోయిలుగానే చూస్తున్నారు తప్ప మనల్ని రాజ్యాధికారం వైపు రానివ్వకపోగా రకరకాల కేసులు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, రకరకాల దొంగ చట్టాలు తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మెడల మీద విలయ తాండవం చేసే కత్తులను తయారు చేసిండ్రు అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అనేది ఒక దొంగ చట్టం, నల్ల చట్టం అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ పిల్లలకు 100కు 95% మార్కులు వచ్చినప్పటికీ వారికి జాబులో రాదు, వారు ఆ ఉద్యోగాలను చేరుకోలేని పరిస్థితి. అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినటువంటి వారికి 50% మార్కులు వచ్చినప్పటికీ కలెక్టర్ వాళ్ళే, ఎస్పీలు వాళ్ళే, A1 వాళ్ళే, గ్రూప్ 1 వాళ్ళే, అన్ని ఉద్యోగాలు వాళ్ళే మనకు మొండి చేయి చూపెట్టేటువంటి చట్టం కాబట్టి ఈ నల్ల చట్టాలు రద్దు కావాలన్నా, జీవో 29 రద్దు కావాలన్నా, ఈ మహిళా బిల్లులు పోవాలన్నా మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలమంతా ఒక తాటి మీదకి వచ్చి బీసీలం రాజ్యాధికారం మనమెంతో మనకంత వాటా సాధించుకునే వరకు మల్లన్న అడుగుజాడల్లో నడుద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ.